రవాణా కార్మికుల సమస్యలపై నేరేడ్మెట్ పరిధిలోని రాధికా చౌరస్తా వేదికగా తీవ్ర నిరసనకు దిగారు ఆటో కార్మికులు. శ్రీ చైతన్య నారాయణ గ్రూప్ తో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆటోలను రోడ్డుపై నిలిపివేసి ఆందోళన చేపట్టారు. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ఆటోమీటర్ ఛార్జీలు సవరించాలి, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో పేరుతో అక్రమంగా నడుస్తున్న 2 వీలర్లను వెంటనే నిషేధించాలని స్పష్టం చేశారు. మోటార్ వాహన చట్టం 2019 వాహన సారథి రద్దు చేయాలని, ఆటోలు, క్యాబ్లకు ఈ చలాన్ల నుంచి వెసులుబాటు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని నాయకులు హెచ్చరిస్తున్నారు. మరియు చైతన్య వ్యాన్ మరియు ఆటో డ్రైవర్స్ అందరం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెచ్చిన 4 అంశాల మీద బంద్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏవైతే తీసుకున్న చర్యలని వాళ్ళు వెనక్కి తీసుకోవాలని మేము మా సంఘాల తరపు నుంచి, యూనియన్ తరపు నుంచి డ్రైవర్లందరం కలిసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మా మీద తీసుకొచ్చిన అదనపు ఆదాయాలన్నీ మా మీద రుద్దితే మాలాంటి డ్రైవర్లు మేము ఎలా బతుకుతాము, ఎలా చేస్తాము, మా జీవనోపాధి ఎలా గడుస్తుంది? అదే కాకుండా దానికి తోడు ఓలా, ఉబర్, ర్యాపిడో ఇవన్నీ ఎట్లా అంటే ఎవరు పడితే వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగా లేకుండా రోడ్లపైకి వచ్చి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఏమి లేకుండా వాళ్ళు వచ్చి డ్రైవింగ్ చేయడము, ఏమైనా ఆపద సమయంలో జరిగినా అని కూడా అదంతా మా డ్రైవర్ ఒక్కోళ్ళు చేసి అందరి డ్రైవర్ల పైన వస్తున్నది. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు చర్య తీసుకోవాలి. మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లకి ఎలాగైతే సంవత్సరానికి వాళ్ళకు జీవనోపాధి కోసం ఎంతో కొంత డబ్బులు కేటాయిస్తున్నారు, కాబట్టి ఇక్కడ మా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేము ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మేము ఏం కోరుతున్నామంటే, మాకు కూడా డ్రైవర్లని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా డ్రైవర్లకు జీవనోపాధి కలిగేలాగా మాకు కూడా ఏదైనా సంవత్సరానికో లేదా 6 నెలలకో మాకు ఉపాధి కల్పించి మాకు కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నటువంటి పథకాలను మాకు కూడా అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాము. అలాగే దయచేసి ఎవరైతే మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంశాలు కొన్ని తీసుకొచ్చినాయో అవన్నీ మా డ్రైవర్ సోదరులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకొని మా సమస్యలపై ఆలోచన చేసి వాళ్ళు ఒక మంచి నిర్ణయానికి వచ్చి మాకు న్యాయం జరిగే ఉండాలని చెప్పి మా డ్రైవర్స్ అసోసియేషన్ అందరి తరఫున మాట్లాడుతున్నాము. జై 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 ఆటో యూనియన్, చైతన్య నారాయణ స్కూల్ డ్రైవర్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే ఆటోమీటర్ ఛార్జీలను పెంచాలని, 2 వీలర్, ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్లను రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఇన్సూరెన్స్ అనేది లేకుండా అయిపోయింది. ఇంతకుముందు ప్రభుత్వం లాగే ఇప్పుడు కూడా డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ పెంచిన ఆటో పర్మిట్లను తగ్గించాలి. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పెంచిన ఆటోలు కానీ ఇంకా ఏ వెహికల్ కానీ ఎక్కువగా పెంచారు. ఆ ఆటో పర్మిట్ రేట్లు కానీ ఫిట్నెస్ ఛార్జీలు కానీ తగ్గించాలని కోరుకుంటున్నాం. నా పేరు ఎండి అని, మా చైతన్య నారాయణ స్కూల్ డ్రైవర్లు మేమంతా. మా సమస్యలు ఏంటంటే, ఓలా, ఊబర్, ర్యాపిడో అన్నీ ఓన్ ప్లేట్గా 2 వీలర్ మీద నడుపుతున్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి, స్కూల్ డ్రైవర్లకు ఏదైనా పరిష్కారం చేయాలంటే ఎవరు సహకారం చేస్తలేరు. ఇంకోటి, ఇన్సూరెన్స్ లేని బండ్లు ఇన్సూరెన్స్ లేకున్నవి నడుపుతున్నారు. ఈ ర్యాపిడో బండ్లని కొంచెం నశించాలని కోరుకుంటున్నారు.